హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ దర్శనాల నరేష్. మొన్నటి వీడియోలో నేను సర్పంచ్ అభ్యర్థిగా నేను గెలిస్తే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏ పనులు చేస్తా అనేది హామీల రూపంలో బాండ్ పేపరు రాసిన కదా. ఆ 10 హామీల గురించి ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందులో ఫస్ట్ది వచ్చేసి ఈ వీడియోలో ఫస్ట్ హామీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందులో మొదటిది వచ్చేసి 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా గెలిస్తే 5 సంవత్సరాలు స్థానికంగా ఊర్లోనే ఉంటా. దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐదు సంవత్సరాలు స్థానికంగా ఊర్లోనే ఉంటా, అంబర్పేటలోనే ఉంటాని హామీ ఇచ్చిన దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సర్పంచ్ అనే క్యాండిడేటు ఊరికి ప్రథమ పౌరుడు. ఈ విషయం ఇప్పుడు చాలామంది పోటీ చేస్తా అని వినబడుతుంది. ఆ పోటీ చేసే అభ్యర్థులు కూడా తెలుసో తెలియదు సర్పంచ్ అనే క్యాండిడేటు ఊరికి ప్రథమ పౌరుడు అని. అందుకే మీరు చదువుకున్న యువతకు కానీ పెద్ద మనుషులకు కానీ మహిళలకు కానీ నేను చెప్పే నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను యూత్ నేను ప్లస్ చదువుకున్న వాడిని, చట్టాల గురించి కానీ బయట సమాజం గురించి కానీ తెలిసిన వ్యక్తిని. దయచేసి ఈసారి నాకు ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. ఇక వస్తే సబ్జెక్టుకి వస్తే 5 సంవత్సరాలు స్థానికంగా ఉంటా అని చెప్పినా కదా. ఊరికి సర్పంచ్ ప్రథమ పౌరుడు. సర్పంచ్ కింద ఒక 16 డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి గ్రామ పంచాయతీ పరిధిలో. రాష్ట్రంలో సీఎం పిఎం కింద, దేశంలో పిఎం రాష్ట్రంలో సీఎం, వీళ్ళ కింద ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయో ఒక సర్పంచ్ కింద కూడా అన్ని శాఖలు ఉంటాయి. దాదాపు 16 శాఖలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ, హెల్త్, వెల్ఫేరు, ట్రాన్స్పోర్టు, ఇరిగేషన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే 16 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులకు అసలు వాళ్ళ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయో, మన కింద ఎవరు పని చేస్తారు, మనం ఎవరి మీద పని చేయాలి, మనం ఎవరి కింద పని చేయాలి, మన వాళ్ళకి రిపోర్ట్ చేయాలి, మనం చేసే పనులు ఏంటి అని చాలామందికి తెలియదు. ఇక వాళ్ళు కూడా నిలుచుంటా అంటారు. రాజ్యాంగం అందరికీ హక్కు ఇచ్చింది, రాజకీయంగా ఎవరైనా పోటీ చేయవచ్చు, దాన్ని మనం కాదనలేము. కానీ చదువుకున్న యువత ఆలోచించి మన ఇంట్లో ఉన్న వాళ్ళకు పెద్ద మనుషులకు కూడా చెప్పండి, పలానా దర్శనాల నరేష్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుండు, చదువుకున్న వ్యక్తి మరియు యూత్ అని ఇంట్లో వాళ్ళకి చెప్పి దయచేసి నాకు సపోర్ట్ చేసి నాకు ఓటేపియండి. 5 సంవత్సరాల కాలంలో సర్పంచ్ ఊర్లోనే ఉండాలి. లేదు అని పోయినసారి మనం చూసినాం. దీనికి నేను ఈ హామీ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనం పోయినసారి ప్రత్యక్షంగా చూసినాం. సర్పంచ్ గెలిచిన క్యాండిడేట్లు ఊరు ఇడిచిపెట్టి, వాళ్ళ కారణాలు ఏవైనా ఉండొచ్చు, వాళ్ళ పర్సనల్ కారణాలు ఉంటాయి కావచ్చు, ఏముంటాయో మనకు తెలియదు. కానీ గతంలో ధర్మారంలో కానీ రాజరాంపల్లి, వెలగటూరులో ఉన్నారు. అట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఊరికి రావాల్సిన బెనిఫిట్స్ రాకుండా పోతాయి. మనం సకాలంలో స్పందించాం, ఈ ఊళ్ళో లేకపోతే మనకు రావాల్సిన బెనిఫిట్స్ రావు. సో అందుకని సర్పంచ్గా గెలిచిన క్యాండిడేట్కు ప్రతిరోజు పనే ఉంటుంది. ఊరికి ప్రతిరోజు సర్పంచ్తోని పనే ఉంటుంది. అట్లనే సర్పంచ్కి కూడా ఊరితోని పనే ఉంటుంది ప్రతిరోజు. ఒకరోజు లేకపోతే ఏందనేది కాదు. సరే ఏమన్నా అనుకోని కారణాల వల్ల 1-2-3 రోజులు ఎటన్నా ఊరికి పోవడం చేస్తారు, అది కామన్. కానీ అట్లా కాకుండా సంవత్సరాలు నెలల కొద్దీ పోయి వేరే ఊళ్ళో ఉంటే ఇక్కడ పరిపాలన అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. చదువుకున్న క్యాండిడేట్ గ్రామ సర్పంచ్గా ఉంటే అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీస్లో కూర్చొని ఉంటే, సర్పంచ్ అనేటోడు కరెక్ట్గా ఉంటే అక్కడ వర్క్ చేసేటోళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు. అదే సర్పంచ్కి ఏం తెలియని వ్యక్తి అక్కడ ఉన్నాడు అనుకో, సెక్రటరీ ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న క్యాండిడేట్కి తెలియదు కదా వాట్ ఈజ్ వాట్ అనేది.
తెలిసినప్పుడు మనం చెప్తాం వాళ్ళకు, మీరు ఇట్లా చేయాలి కదా, మీరు ఎందుకు చేయట్లేదని మనం అడుగుతాం. కానీ అదే మనకే అక్కడ ఊకుల్లో తెలియకపోతే వాళ్ళు అడుగుతారు. అట్లాగా సరే గిట్నే అని చెప్పేసి వాళ్ళు మనకు ఉల్టా చెప్పి అంత ఉల్టా చేస్తారు. మనం పోయినసారి ప్రత్యక్షంగా చూసినాం. సో ఈసారి అట్లా కావద్దంటే ఊళ్ళో ఉన్న జనాలందరికీ రిక్వెస్ట్గా చెప్తున్నా, ఈసారి ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి. ఆశయంతో ఉన్న వానికి అవకాశం ఇస్తేనే వాడు ఏందనేది నిరూపితం అవుతుంది. లేదంటే భవిష్యత్తులో కూడా ఎవరు ముందుకు రారు చదువుకున్న వ్యక్తులు రాజకీయాలకు. భవిష్యత్తులో చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు ముందుకు రావాలన్నా, లేదంటే ఊరు భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నా కానీ ఈ సర్పంచ్ ఎలక్షన్ అనేది అంబర్పేటకి ఇప్పుడు కీలకంగా ఉంటాయి. కావున చదువుకున్న వ్యక్తిగా నన్ను, మరియు యంగ్ యూత్గా 30 ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు నాకు. కావున ఏ రకంగానే చూసినా నేను ఇప్పుడు ఉండే అభ్యర్థులల్లో ది నెంబర్ 1గా ఉండడానికి అవకాశం ఉంది. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఊర్లోనే ఉంటా. థ్యాంక్ యూ.